ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. నల్గొండ జిల్లా పెద్ద ఊర మండలం పోతునూరు గ్రామంలో కోళ్ల ఫారం నిర్మాణాలకు వ్యతిరేకంగా గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. కోళ్ల ఫారం నిర్మాణాల వెంటనే ఆపివేయాలంటూ గ్రామస్తులు మండల ఎంపీడీఓకి వినతి పత్రం అందజేశారు. ఇక విన్యాసాలకు సమీపంగా కోళ్ల ఫారాలు ఉండడంతో దుర్గంధమైన వాసన, అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. కోళ్ల ఫారం నిర్మాణంపై అభ్యంతరాలు తెలుపుతున్న యజమానులు బేఖాతారు చేస్తున్నారని మండిపడుతున్నారు. ఇక నిర్మాణాలను వెంటనే ఆపివేయాలని, లేదంటే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని గ్రామస్తులు హెచ్చరించారు. పోతునూరు గ్రామ పంచాయతీ పరిధిలో గడ్డం వెంకరెడ్డి అనే వ్యక్తి కోళ్ల ఫామ్ నిర్మిస్తున్నాడు. ఆయన నిబంధనలకు లోబడి నిర్మిస్తున్నాడా, మరి ఆయన సొంత నిర్ణయాలతో నిర్మిస్తున్నాడు అనే విషయం తెలియదు. ఆయన దగ్గర ఉన్న ఆధారాలు మా గ్రామ ప్రజలకు చూపించాలి. మరియు దానివల్ల నిర్మించిన తర్వాత వచ్చే దుర్వాసన, కలుషితం వల్ల మా గ్రామ ప్రజలకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఆ కోళ్ల ఫామ్ని ఇమ్మీడియట్ గా నిలిపేయాలి. మేము ఈ విషయంపై కలెక్టర్ గారికి మరియు ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, ఎండిఓ గారికి ప్రతి ఒక్కరికి వినతి పత్రం ఇచ్చినాము. దీని మీద తక్షణమే చర్య తీసుకొని నిలిపివేయాలి. నా పేరు పెండాల సంతోష్, పోతూరు గ్రామ సర్పంచ్. మా విలేజ్ లో గడ్డం వెంకటరెడ్డి అనే వ్యాపారవేత్త 12 ఎకరాలల్లా పోల్ట్రీ ఫారం నిర్మిస్తున్నాడు. గతంలో మేము ఈ 2 months క్రితము గ్రామ పంచాయతీ సర్పంచ్ పాలక మండలి నిర్మాణం జరిగింది. మా గ్రామ పంచాయతీ పాలక మండలి రాకముందు 2024లో అప్పటి స్పెషల్ ఆఫీసర్ల పరిపాలనలో ఆ కోళ్ల షెడ్డుకు పర్మిషన్ ఇచ్చినారు. అది ఊరికి దగ్గరలో ఉన్నది. ప్రజలకు ఇబ్బంది జరుగుతుంది. చెడు వాసన, దుర్వాసన, ఈగలు, దోమలు. ఊరు ఆనుకోనున్న 12 ఎకరాల విస్తీర్ణం వల్ల జీవీఆర్ అనే పెద్ద మనిషి పౌల్ట్రీ షెడ్ వేయడం జరుగుతుంది. దానివల్ల అక్కడ ఉన్న బడుగు బలహీన వర్గాలు మాత్రమే అక్కడ నివసిస్తారు. సంపన్నులు ఎవరు లేరు అక్కడ. వాళ్ళని ఆసరగా చేసుకొని వాళ్ళు ఏం చేయలేరు, వాళ్ళకి ఏం తెలియదనేదో ఏమో గాని మొత్తం మీద అక్కడ పౌల్ట్రీ పెట్టడానికి తనకు పర్మిషన్ ఇచ్చిన ఎవరు దాన్ని రద్దు చేసుకోవాలని, అది మంచిది కాదని, ఆ కోళ్ల వల్ల 1 నుంచి 2 లక్షల కోళ్లు పెంచే యోచనలా తను ఉండడని తెలుస్తుంది. కోళ్ల షెడ్ నిర్మిస్తున్న ఊరు దగ్గరలో దుర్వాసన వచ్చి అనేక వ్యాధులు వ్యాపిస్తాయి. దీన్ని తక్షణమే నిలిపివేయాలి. ఎందుకంటే ఊరికి 1/2 కిలోమీటర్ కూడా లేదు. అక్కడ మా సర్పంచ్ అన్న కూడా ఇల్లు కూడా దగ్గరే ఉంది. దీని చుట్టుపక్కల ప్లాట్లు కూడా ఉన్నాయి. ఈ ప్లాట్లు కూడా ఇల్లు కట్టుకుంటే ఈ కోళ్ల దుర్వాసన దగ్గర 12 ఎకరాలంట. ఆ 12 ఎకరాల్లో దుర్వాసన వచ్చి ఆ వ్యాధులు కూడా వ్యాపిస్తాయి. మేము ఇప్పుడు 12 సంవత్సరాలు అక్కడ ఇల్లు కట్టుకొని దీనికి 50 ఫీట్ల దూరం ఉన్నది కోళ్ల ఫారానికి మా ఇళ్లకు. మేము ఎక్కడ పోవాలి, ఏం సంగతి చెప్పండి, నా పరిస్థితి ఏంది?